కడపలో జరుగుతున్న మహానాడు భారీ బహిరంగ సభకు లక్షలాది మంది కార్యకర్తలు సభకు తరలి వస్తున్న విజువల్ మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా దాదాపుగా 150 ఎకరాలలో ఈ మహానాడు కార్యక్రమాన్ని 3 రోజుల పాటు అద్భుతంగా గతంలో పార్టీ దాదాపుగా 43 సంవత్సరాల నుంచి గతంలో పార్టీ ఆవిర్భవించినటువంటి సమయం నుండి నేటి వరకు కూడా మహానాడు కార్యక్రమాలు పెడుతూ గతంలో పార్టీ తమ యొక్క తీర్మానాలు ఆ తీర్మానాలను ఏ విధంగా వాటిని అమలు చేస్తూ వస్తున్నారు. ఈరోజు జరుగుతున్నటువంటి మహానాడు భారీ బహిరంగ సభకు వచ్చిన కొంతమంది ఉన్నారు. అన్న చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు, ఎలా ఉంది ఈరోజు జరుగుతున్నటువంటి మహానాడు, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? మా నియోజకవర్గం వచ్చి కర్నూలు నియోజకవర్గం. నా పేరు పరమేష్, కార్పొరేటరు కర్నూలు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఫస్ట్ టైం అంగరంగ వైభవంగా, అంటే ఒక పండగ వాతావరణం. మీరు ఇక్కడ ఎక్కడ చూసుకున్నా కూడా అంత మొత్తం ప్రజలతోనే నిండిపోయింది. ఎవరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇష్టపూర్వకంగా తెలుగుదేశం పార్టీ ఇంత పండగ వాతావరణంలో ఎప్పుడు కూడా జరగలేదు. నేను గత 10 years నుంచి చూస్తూనే ఉండా. ఇంత జనము ఇంత ఆనందంతో రావడం అనేది ఇదే ఫస్ట్ టైం. అంటే ఎలా ఉంది రాయలసీమలో ప్రత్యేకంగా గతంలో తిరుపతిలో జరిగింది, మిగతా ఆంధ్ర ప్రాంతాల్లో జరిగిన ఇలాంటి వాతావరణం గతంలో ఇలా ఉందా అంటారా? అసలు తెలుగుదేశం పార్టీ ఈ కడపలో జరపడం అనేది మహానాడు కార్యక్రమం ఫస్ట్ టైము. తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రజలు ఎప్పుడు కూడా పార్టీలు అంటే తెలుగుదేశం పార్టీ అంటే చాలా ఇష్టం. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు చుట్టుపక్కల ప్రాంతాలు అయితేనేం దూర ప్రాంతాలైనా కొత్తగా ఫస్ట్ టైం కడపలో పెడుతున్నారని చెప్పి నాకు తెలిసి ఎక్కడ మహానాడు జరిగినా కూడా ఇంత పండగ వాతావరణంతో ఇంత ప్రజలు ఉధృతంగా రావడం, ప్రజలు ఆనందకరంగా జరపడం ఫస్ట్ టైం ఇట్లా చూడడం. చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఎలా ఉంది, అసలు ఎలా ఉందంటారు ఓవరాల్గా ఈ ఏర్పాట్లు కావచ్చు లేదా ఈరోజు జరిగే సభ? మాది కర్నూలు టీజీ భరత్ గారి నియోజకవర్గం, మాది కర్నూలు సిటీ. నేను దాదాపు పార్టీలో 32 సంవత్సరాల నుండి నేను పార్టీలో పనిచేస్తున్నాను. కానీ ఇలాంటి మహానాడిని ఈ 32 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. ఎందుకంటే ఇంత జనాభా 7-8 లక్షల మంది దాదాపు వచ్చినారు. మన కూటమి ప్రభుత్వం వచ్చినాక మన చంద్రబాబు నాయకత్వంలో చాలా బాగా జరుగుతున్నది ఇక్కడ కడపలో. మేము బాగా రాయలసీమ వాళ్ళం, మా రాయలసీమలో ఒక్కసారి కూడా జరగలేదని బాధపడుతుంటే ఇప్పుడు బాగా మాకు పెట్టారు కడపలో. మా కర్నూలులో కూడా పెట్టాలని మేము కోరుకుంటున్నాం మహానాడు. మరి కొంతమంది ఉన్నారు, చెప్పండి, మాజీ సీఎం ఇలాకాలో యొక్క సభ జరుగుతుంది, ఎలా ఉంది? గతంలో మాజీ సీఎం చాలా ఘోరాలు అన్యాయాలు చేశారు. వాటన్నింటినీ ఇప్పుడు మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు వచ్చి అన్ని సర్దుబాట్లు చేస్తున్నారు. ఇదే విధంగా చేయాలని మా ప్రార్థన. చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు? అదే సార్, సూపర్ సార్. మహానాడు అంటే ఇంత విధంగా జరుగుతుంది కడపలో, ఇది ఫస్ట్ సార్ జరగము. ఇంట్లాంటి మహానాడు ఇంతమంది ప్రజలు వచ్చినారంటే మన పార్టీ తరఫున ఎంత ప్రేమ ఉందో, కూటమి తరఫున ఎంత అభిమానం ఉందో, ఇది ఈ వేదిక మీద ప్రతి ఒక్కరు కూడా ఈ స్పందనలో ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ప్రతి ఒక్కరు పాల్గొనడం ఇదే ఫస్ట్ సారి. అందులో మన చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో ఇప్పటికి 75 వయసులో ఈ మన కోసం ఇంత వయసులో పోరాడుతుంటే ఇంత ప్రేమగా వచ్చినారంటే ఇది ఫస్ట్ సారి సార్. ఇదే కాదు, ప్రతి ఎలక్షన్లో కూడా తెలుగుదేశం ఖచ్చితంగా వస్తుంది. ఇంకా 2027లో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వమే వస్తుందని నేను తెలియజేస్తున్నాను సార్. చెప్పండి, మాజీ సీఎం ఇలాకాలో ఈరోజు భారీ మహానాడు కార్యక్రమం జరుగుతుంది, ఎలా ఉంది? మాజీ సీఎం అనేది ఒక అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఎందుకంటే ఈరోజు కడప డిస్టిక్లో ఈరోజు ఇంత బ్రహ్మాండంగా మహానాడు జరుగుతుందంటే ఈ జనాలు చూస్తే ఆయన గుండెల్లో గుబులు ఎత్తుకొని ఇంతేనా నా భవిష్యత్తు లేదు అనే తీరుగా ఆయన ఉంటాడు. రెండోది వచ్చేసి ఈ కార్యకర్తల ముందర ఏ నాయకుడు ఆబట్టి నాయకుడు ఎవడు తప్పలేడు అనేది నిజము. రెండోది మా హిందూపురం నియోజకము బాబాయ్ బాబు నుండి 120 బస్సులు, 80 వెహికల్స్ అంతా 200 కార్లు వచ్చేసి బ్రహ్మాండంగా ఈ మహానాడును జయప్రదం చేయాలని చెప్పేసి మేమంతా కన్నంతో వచ్చేస్తాము. ఈరోజు ముఖ్యంగా కడప గడ్డ పైన పసుపు జెండా
ఈరోజు ప్రత్యేకంగా చెప్పాలంటే కని విని ఎరగని రీతిలో కడప గడ్డ పైన తెలుగుదేశం జెండా ఎగరేస్తున్నారు. అదే కాకుండా లక్షలాది మంది నారా చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. అదే కాకుండా నారా లోకేష్ గారి యువగలం పాదయాత్ర ఏ రకంగా జరిగిందో దానికి రెట్టింపుగా ఈరోజు ఉత్సాహంగా రాష్ట్ర ప్రజలు మన అభివృద్ధి ఆకాంక్షించి నారా చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరిచి ఈరోజు ఒక మహానాడే కాకుండా యావత్ ప్రపంచంలో బంగాళాఖాతంలో విధంగా ఈరోజు జన సమీకరణ వస్తుంటే ఈరోజు చెప్పాలంటే తెలుగుదేశం ప్రభుత్వానికి ఈరోజు ఒక సువర్ణ అక్షరాలు. ఎందుకంటే కడప జిల్లాలో 7 అసెంబ్లీలు గెలిపించిన ఘనత ఈ రాయలసీమలో ఒక నారా చంద్రబాబు నాయుడు జరుగుతుంది. మీ ఎమ్మెల్యే 3 రోజుల పాటు సభ జరిగిన 3 రోజుల పాటు ఇక్కడ మహానాడు జరిగిన మీ ఎమ్మెల్యే ఇక్కడ పాల్గొన్నారు. జై బాలా మాది హిందూపూర్ నియోజకవర్గం. అంటే ఇక్కడ ఒక విషయం మీరు చెప్పుకోవాలి. మీరు మహానాడులో బాలయ్య ఎందుకు పాల్గొలేదని చెప్తున్నారు. మీరు దానికి బలమైన కారణం ఉంది. అంటే అంతర్గతంగా విషయాన్ని మనము చెప్పుకొని బహిరంగ చెప్పే అవకాశం ఉంది ఇక్కడ. కాబట్టి ఆయన ఆలయంలోకి వెళ్ళి తప్ప మాకు అన్ని రకాలుగా ఆయన సాయం పెట్టినారు. ఇక్కడ రావడానికి ప్రత్యేకంగా ఆయన చర్యలు తీసుకొని ఈ మహానాడు జయపం చేసంగా మమ్మల్ని అందుకోరి మమ్మల్ని పంపించారు. కాబట్టి బాలయ్య రాకుండా ఒక్కటి లోటు తప్ప మాకు ఎటువంటి లోటు లేదు. ఆయన నుంచి మాకు అన్ని రకాల సహకారం తీసుకో బాలకృష్ణ గారు. ఇది మొత్తంగా మనం చూస్తున్నాం కదా, ఎక్కడ చూసినా ఇదంతా ఈ ప్రాంతం అంతా కూడా పసుపుమయంగా మారింది. ఇదంతా కూడా పసుపు పండుగగా తెలుగు తమ్ముళ్ళు చేసుకుంటున్నటువంటి విజువల్ మనం చూస్తున్నాం. దాదాపుగా 150 ఎకరాల ప్రాంగణంలో కేవలం మహానాడు సభను ఏర్పాటు చేశారు. 450 ఎకరాల విస్తీర్ణంలో పబ్లిక్ వచ్చే వారందరికీ వాహనాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల చూసాం ఏపీలో అనేక రకాల రాజకీయ పరిణామాలు మార్పులు వచ్చాయి. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అందుకు ముందు జరిగినటువంటి టీడీపీ హయాంలో యువగలం పాదయాత్రలో నారా లోకేష్ చేపట్టినటువంటి యువగలం పాదయాత్ర తర్వాత కూటమి పార్టీ అధికారంలోకి రావడం అనేక రకాల మార్పులు చేసుకున్నాయి. అయితే అధికారం చేపట్టి దాదాపుగా 1 year తర్వాత ఈ యొక్క మహానాడు వేడుకలను ఘనంగా చేసుకుంటున్నారు. వేడుకలను చేసుకోవడం చాలా ఆనందంగా ఉందంటూ కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి. కడప జిల్లా నుంచి. For more videos like this, subscribe Big TV channel.